హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'మెర్సీ' ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే చేశారు. ప్రాబ్లమ్ ఎక్కడా లేదు. నేను రెంట్‌కైతే చూడలా గైస్. ఇంకెక్కడ చూసానో మీ అందరికీ తెలుసు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఇందులో క్రిస్ ప్రాట్ అండ్ రెబెకా ఫెర్గ్యూసన్ మెయిన్ లీడ్స్‌లో ఉంటారు. రెబెకా ఫెర్గ్యూసన్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ గైస్. ఈ మూవీలో తను ఒక ఏఐ జడ్జ్ రోల్ చేసింది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని చిన్న చిన్న కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో మన ఫ్యూచర్ చూపిస్తారు గైస్. అక్కడ ఒక కోర్ట్‌లో ఏఐ జడ్జ్ ఉంటుంది. ఇఫ్ ఎవరైనా ఏదైనా క్రైమ్ చేస్తే వాడి డీటెయిల్స్ కానీ వాడి హిస్టరీ అంతా ఆ ఏఐ జడ్జ్ దగ్గర ఉంటాయి. మన హీరో ఒక డిటెక్టివ్ గైస్. అతను తన వైఫ్‌ని చంపాడని కోర్టులో ఆ ఏఐ ముందు అతన్ని కూర్చోబెట్టి 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఆ మర్డర్ అతను చేయలేదని ఆ 90 మినిట్స్‌లో అతను ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ఆన్ ద స్పాట్‌లో అతి దారుణంగా చంపేస్తారు. సో మనోడి దగ్గర అసలు ఏ ఒక్క ప్రూఫ్ గూడా ఉండదు. సో ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ స్టోరీ చాలా యూనిక్‌గా ఉంది గైస్. మూవీ స్టార్ట్ అవ్వడమే ఇంటెన్స్‌గా ఎక్కడ ల్యాగ్స్ లేకుండా ఫటా పరిగెడుతుంది. అసలు ఆడియన్స్‌కి కాసేపు కూడా రిలాక్స్ ఫీల్ అవ్వడానికి టైమే లేకుండా స్క్రీన్ ప్లేని భలే డిజైన్ చేసుకున్నారు. కానీ మూవీ లాస్ట్‌కొచ్చేసరికి నాకు అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు. స్టార్టింగ్‌లో ఉండే హై మూమెంట్స్‌కి, ఆ ఎండింగ్‌కి అస్సలు సింకే లేదనిపించింది గైస్. ఒక ఎక్స్‌ట్రార్డినరీ మూవీ చూసామనే ఫీలింగ్ అస్సలు కలగలేదు. ఎక్కడో ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ కలిగింది. లాస్ట్‌లో ఇంకేదో జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేశా కానీ అక్కడ ఏమీ జరగలేదు గైస్. చాలా ఫ్లాట్‌గా, రొటీన్‌గా ఎండ్ అయింది. ఇదొక మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకోటేంటంటే స్క్రీన్ ప్లే అంత ఫాస్ట్‌గా ఉండడంతో క్యారెక్టర్స్‌తో అసలు కనెక్షన్ అయ్యే ఛాన్సే దొరకలేదు. ఎమోషనల్‌గా మూవీలో ఒక్క సీన్ కూడా లేదు గైస్. క్యారెక్టర్స్‌తో అసలు కనెక్షన్ లేకపోతే అతను సేవ్ అవ్వాలని మనం రూట్ ఎందుకు చేస్తాం చెప్పండి? అతను చచ్చినా, బ్రతికినా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. మూవీ థీమ్ అండ్ ఎన్విరాన్మెంట్ బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు ఒక ఫాస్ట్ పేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు మంచి స్టోరీతో పాటు మంచి ఎమోషనల్ కనెక్షన్‌తో మంచి ఎండింగ్‌తో కూడా ఒక మూవీ చూడాలనుకుంటే అప్పుడు ఈ మూవీ మీకోసం కాదు గైస్. ఇదొక సోల్లెస్ మూవీ అనిపిస్తుంది. సేమ్ ఈ మూవీలో ఉండే హీరోదే 'ప్యాసింజర్స్' అని ఒక మూవీ ఉంటుంది. అది కూడా సైన్స్ ఫిక్షన్ మూవీనే. చాలా బాగుంటుంది గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. దీని బదులు అది చెక్‌ఔట్ చేయండి. సో ఓవరాల్‌గా 'మెర్సీ' మూవీకి నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ జస్ట్ ఫర్ టైమ్ పాస్, నథింగ్ మోర్ దెన్ దట్. సో ఇది గైస్ 'మెర్సీ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.